హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము ఇంకా నిన్నటిదన్నమాట అండి. గుడ్ ఫ్రైడే కదా, ఇంకా మేమంతా మార్నింగ్ లేచిన నుంచి ఇంకా చర్చికి అది వెళ్ళిపోతాం అనమాట. ఫాస్టింగ్ ఉండి మార్నింగ్ 9 నుంచి అలా 3 వరకు చర్చి ఉంటుందండి. 3 అయిపోయిన తర్వాత చర్చి అయిపోతుంది. ఇంక ఇలా మేము 9 అంటే 10కి వెళ్ళామండి. అప్పటికే మొత్తం అందరూ వచ్చేసి ఫుల్ అయిపోయి చర్చి. ఇంకా కింద పాస్టర్ గారు ముందు మాకు సీట్ దొరకలేదన్నమాట. ఇంకా పైకి వెళ్ళిపోయాం. ఇంకా పైన అలాగా టీవీ పెడతారనమాట. టీవీలోంచి ఇంకా చూడాల్సి వచ్చిందనమాట తొందరగా వెళ్ళక. ఈయన పాటలు బాగా పాడతారండి. అందులో ఒకప్పుడు పాతప్పుడు మిమిక్రీ కూడా చేసేవారంట. ఇప్పుడు చేయట్లేదు. గంగాధర్ మిమిక్రీ అని. ఇప్పుడు దేవునిలోకి వచ్చేసాక ఇంకా దేవుని పాటలే పాడుతున్నారనమాట. కానీ చాలా బాగా పాడతారండి పాటలు అవిని. తర్వాత కోయర్ అంటారండి పాటలు పాడడానికి. వాళ్ళు కూడా పాడారనమాట. ఇంకా అలా వాక్యం చెప్పారు పాస్టర్ గారు. ఇంకా అవన్నీ తీయలేదు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మేము చర్చి 3 గంటలకైనా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇవాళే మళ్ళీ మాకు ప్రయాణం అనమాట. హైదరాబాద్ ప్రయాణం. హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ హైదరాబాద్లో మా తమ్ముడు బాబు వాళ్ళ బర్త్డే అనమాట. ఇంకా ఫస్ట్ బర్త్డే అని ఇంకా వెళ్ళాల్సి వచ్చింది. ఈవినింగ్ ఇంకా కాకినాడ నుంచి స్టేషన్కి వచ్చేసామండి. స్టేషన్లో ఇంకా స్పెషల్ ట్రైన్ అనమాట. స్పెషల్ ట్రైన్ అని ఇంకా దానికి 8 గంటలకు అనమాట. అందరం స్పెషల్ ట్రైన్ అని వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసం. కాకినాడ స్టేషన్ ఇలా ఉంటుందండి, బాగుంటుంది. ఇది మామూలుగా టౌన్ స్టేషన్ అనమాట. పోర్ట్ కాకినాడలో 2 స్టేషన్లు ఉంటాయి. టౌన్ స్టేషను, పోర్ట్ స్టేషన్ అని 2 ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా అక్కడ వెయిటింగ్ అనమాట అండి. ఇంకా మా చెల్లి జోకులు వేస్తుంటే నవ్వుకుంటాం. 2 రోజులకి ఎంత లగేజ్ పెట్టుకుని వచ్చాం చూసారా. ఇంకా ట్రైన్ వచ్చిందండి. ట్రైన్ ఎక్కేసాం అనమాట. ట్రైన్ ఎక్కేసి ఇంకా సీట్లు చూసుకొని కూర్చున్నాం. లగేజ్ అది సర్దుకొని. ఇది 3 టైరు రిజర్వేషన్ అనమాట అండి. ఏసీ కోచ్ ఇలా ఉంటుంది. ఇంకా బెడ్షీట్స్, రగ్గులు అవి ఇచ్చారనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటు అయిపోతుంది కదండి. ఇంకా ఇందులో కూడా లేచిపోయాం, ట్రైన్లో కూడా లేచిపోయి ఇంక ఇలా కూర్చున్నాం దయ్యాలలాగా. అందరూ చక్కగా పడుకున్నారు. మా పాప కూడా పడుకున్నది. మా చెల్లికేమో జలుబు చేసేసిందని. మా చెల్లికేమో బాగా ఏసీ ఎక్కువైపోయి జలుబు చేసేసింది అంటాడు. అలా చీదుకుంటానే కూర్చుంది. వేడిగా టీ తాగమని చెప్తున్నాను. అందుకే వచ్చి కూర్చుని పాపం మళ్ళీ బ్రష్ చేసుకుని వచ్చింది టీ తాగడానికని. బయట వాతావరణం ఈ విధంగా ఉంది. ఖాళీగా ఉన్నప్పుడు నిద్ర పట్టదు. ఇప్పుడు చక్కగా నిద్ర పట్టచ్చు కదా పడుకుంటాను. కానీ ఖాళీగా ఉన్నప్పుడు నిద్ర పట్టదు. రోజు ఎర్లీ మార్నింగ్ చేసి